గైస్ లాస్ట్ వీడియోలో అయితే మనము సాయిల్ మిక్సింగ్ అలాగే మనం సాయిల్ అంతా కూడాను పాట్స్ లో పెట్టుకోవడం చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనము ప్లాంటేషన్ చూడబోతున్నాము. దానికోసం మనం ముందు వీడియోలో చూసాం కదా, నర్సరీ ఉన్న ప్లాంట్స్ అన్ని కూడాను పర్చేస్ చేసాము. నేను ఏమేం కలర్స్ తీసుకున్నాను అనేది మీకు అక్కడ కూడా చూపించాను కదా. ఇది వచ్చేసేమో బటన్ రోజు, అలాగే ఇది వచ్చేసేమో ఫుల్ మెరూన్ కలర్ రెడ్ రోజ్, అలాగే ఇది వచ్చేసేమో డబుల్ షేడ్ లో ఉన్న ఎల్లో అండ్ పింక్ రోజు, ఇది వైట్ బేబీ పింక్ రోజు, అదేమో దొంతర మల్లె పువ్వు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇందులో వచ్చేసి మనకి చిన్న చిన్న గడ్డి పూల మొక్కలు, చిన్న చిన్న నేల గులాబీలు అంటారు, అవి అయితే కనుక తెచ్చుకున్నాను. అవి చక్కగా దీంట్లో పెట్టేసామనుకోండి ఇదంతా కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే కనుక అవి చాలా డెలికేట్గా ఉంటాయి ప్లాంట్స్ అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ అవి మనం పెట్టేసుకుందాం ప్లాంటింగ్. సో మొన్న పెట్టాం కదా మనం సాయిల్ అనేది, సో కొంచెం దీన్ని ఇలాగా కింద నుంచి పైకి ఇలాగ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. అవి జస్ట్ ఊరికే సింపుల్ గానే బతికేస్తాయి అని చెప్పేసి అన్నారు అక్కడ. ఓకే, సో ఇలా స్ప్రింకిల్ చేసి జస్ట్ ఇలాగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసి దాంట్లో గుచ్చేస్తే సరిపోతుంది. అవి వీటిలో ఉన్నాయి. ఇందులో మనకి ఏమేమి కలర్స్ ఇచ్చారు అనేది చూద్దాము. అవన్నీ కొన్నేందుకు మనకి ఇవి ఫ్రీగా ఇచ్చారు. మనకి జస్ట్ లాస్ట్ మినిట్లో మనం ఆటో బుక్ చేసుకొని వచ్చేసేటప్పుడు ఇవి ఇచ్చేసి పంపించారు. ఇంకా ఇవి మొత్తం ఎన్ని కలర్స్, ఎల్లో, ఆరెంజ్, వైట్ అండ్ పింక్. అసలు అన్నింటిలో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, ఇది ఉండాలి కంపల్సరీగా. సో ఇదైతే కనుక పెట్టేస్తున్నాను. జస్ట్ ఇవి ఇలాగా గుచ్చేస్తే సరిపోతుంది, చాలా సింపుల్గా వచ్చేస్తాయి అని చెప్పారు. సో పెట్టేస్తున్నాను అనమాట. సో మనం అయితే పెట్టేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసేద్దాము. సో మనకి ఇవైతే కనుక మనం ప్లాంటింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ రోజెస్ ప్లాంటింగ్ చేసుకోవాలి. రోజెస్కి వచ్చేసి నేను ఈ పెద్ద పెద్ద సైజ్ పాట్స్ ఉన్నాయి కదా, వీటిలో ప్లాంట్ చేస్తాను. అండ్ ఇంకా ఇందులో వచ్చేసి మనకి కొన్ని ఆకుకూరల విత్తనాలు తీసుకున్నాను, అవి కూడా ప్లాంట్ చేస్తాను. బట్ ఫస్ట్ ఈ రోజు వచ్చేసి మనము రోజెస్ ప్లాంటేషన్ చేసుకుంటున్నాము. ఇదైతే పక్కన పెట్టేస్తాను. సో గైస్, ఇప్పుడు మనము రోజ్ ప్లాంట్స్ అయితే కనుక ప్లాంటింగ్ చేసుకుంటున్నాము. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది 3.5 mm ఉన్న స్టెమ్ వరకు కూడా మనం ఇది కట్ చేసుకోవచ్చు. లైక్ అంటే మనకి బత్తాయి, జామకాయకి అంటే కాయకు ఉన్న స్టెమ్ ఉంటుంది కదా, డెన్సిటీగా ఉన్న కొమ్మన్ వరకు మనం దీంతో కట్ చేసుకోవచ్చు. దీనికి లాక్ సిస్టమ్ ఉంది, ఇలా పెడితే లాక్ అయిపోతుంది. ఇది లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ రూట్ ఉంది, చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. రూట్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా. ఎస్, సక్సెస్ఫుల్లీ తీసాము. రూట్తో చూసారా, చాలా హెల్దీగా ఉంది. ఇప్పుడు మనము ప్లాంట్ చేసేసుకుంటున్నాము. ఈ ప్లాంట్ అయితే అయిపోయింది, ఇక్కడ పక్కన పెట్టేద్దాం. సో మనకి అక్కడ నర్సరీలో ప్లాంట్స్ తీసుకునేటప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, కింద ఏదైతే మనకి గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మనకి ఇది రోజ్ ప్లాంట్స్ అనేది గ్రాఫ్టింగ్ చేస్తారు కదా, సో పైన ఎక్కడైతే కట్టింగ్ చేశారో ఆ కట్టింగ్ వరకు మట్టి వేసుకోకూడదు అని చెప్పారు. అది కొంచెం పైకే ఉండాలి అని చెప్పారు. సో మాక్సిమం నేను అదే ట్రై చేస్తున్నాను.
సో గైస్ 2 ప్లాంట్స్ అయితే మనము సక్సెస్ఫుల్గా పెట్టేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రోజ్ ప్లాంట్స్ అనేవి మనం పాటింగ్ చేసేసుకున్నాం కదా. మనం ఎర్రబాలెం వెళ్ళాం కదా, తాడిపోయిన అన్నపూర్ణం గారు చాలా ప్రేమతో ఇచ్చారు మనకి విత్తనాలు. ఇవి వచ్చేసేమో నాటు బీర విత్తనాలు, ఇంకా ఇవి వచ్చేసేమో నాటు దోస విత్తనాలు. సో ఇది వచ్చేసేమో నేను మనకి నర్సరీలో తీసుకున్న బచ్చల కూర. సో ఇప్పుడు ఇవన్నీ కూడాను మనం గ్రో బ్యాగ్స్ లో ఇప్పుడు మనము పెట్టుకుంటాము. చెప్పాను కదా, ఇప్పుడు విత్తనం ఎంతైతే సైజ్ ఉంటుందో దానికి 3 times అనేది మనం డీప్ లో పెట్టాలి. సో పెట్టేసుకుందాము. ఒక్కొక్క దాంట్లో 2 వేస్తున్నాను నేను. ఏది స్ప్రౌట్ అయినా మంచిదే కదా. సో బీర విత్తనాలు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దోస విత్తనాలు పెట్టుకుందాం. గుచ్చాలా ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దాని మీద ఇలాగా మట్టితో కవర్ చేసేసేయాలి. దాంట్లో ఒక 3 to 4 అలా వేసేసుకోవచ్చు. సో మనం దోస విత్తనాలు కూడా ప్లాంట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది బచ్చల కూర. బచ్చల కూర మనకి నీస్ జాయింట్స్ దగ్గర మంచిగా మనకి అది గుజ్జు పట్టడానికి బాగుంటుందని చెప్పేసి చాలా మంది చెప్పారండి రైతులు. అలాగే మనకి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు బచ్చల విత్తనాలు. మొత్తం మట్టిని ఇలా అనుకున్నాం కదా. ఇలా అనుకున్న తర్వాత సేమ్ అవి మనం ఎలా పెట్టుకున్నామో చిన్న హోల్ చేసేసి ఇలాగా చూడండి, ఇలా హోల్స్ పెట్టేసుకొని సో పెట్టేసుకున్నాం కదా హోల్స్. ఆ హోల్స్ లో మనము ఒక 2-3 విత్తనాలు ఇలాగా 2-3 అన్నిట్లో ఒక 2-3 వేసేసుకుంటే ఒకటి కాకపోయినా ఇంకొకటి స్ప్రౌట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట ప్లాంట్. సో అన్నిటిని జస్ట్ అలా కవర్ చేసేసుకోవాలి. మట్టిని మనం ఏదైతే ఇలా హోల్ చేసామో దాన్ని ఊరికే పైన అలా కవర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం అన్నిటి మీద పెట్టుకున్నాం కాబట్టి అన్ని జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది వెట్ అవ్వడానికి. తర్వాత స్ప్రౌట్ అయిన తర్వాత ఎలాగో మనము డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం వాటర్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం ఈ విధంగా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే కనుక మనకి చూడండి ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం జస్ట్ లూజ్ చేస్తే ఇవి ఎలా స్ప్రౌట్ అయ్యాయి అనేది నేను నెక్స్ట్ షార్ట్స్ ద్వారా అప్డేట్ ఇస్తూ ఉంటా. అంతవరకు స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి మోటూరి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్.